రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి కోటప్పకొండకు రీచ్ అయ్యాము మేము. ఇప్పుడు కోటప్పకొండ ఎంట్రన్స్లో ఉన్నాము. కోటప్పకొండకి బయలుదేరుతూ ఉన్నాం అన్నమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. జస్ట్ కోటప్పకొండకి రీచ్ అయిపోయాం. కోటప్పకొండలో బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ చూడండి ఒకసారి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. చాలా చాలా ఆహ్లాదంగా ఉంది. అది కూడా మేము మాన్సూన్లో వెళ్ళాము, జూలైలో వెళ్ళామండి. జూలై 15th అలా వెళ్ళాము. చెదురుముదురు వర్షాలతో చాలా బాగుందండి క్లైమేట్. ఎంట్రన్స్లో కోటప్పకొండ ఎంట్రన్స్లో ఇది పెద్ద స్టాచ్యూ అయితే ఉంది. ఇప్పుడు చాలా అందంగా చూడడానికి చాలా బాగుంది. టెంపుల్ వ్యూ పాయింట్ లాంగ్ షాట్లో ఇలా కనిపిస్తుందండి. తర్వాత టెంపుల్ ఎంట్రన్స్లో చూడండి ఒక పెద్ద నంది విగ్రహము. తర్వాత ఈ విధంగా టెంపుల్ అనేది చూడడానికి చాలా చక్కగా చాలా బాగుంటుంది. ఇక్కడ 3 కొండలతో ఏర్పడింది. అందుకని ఇక్కడున్న స్వామి పేరు త్రికూటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ 3 hills ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి నీట్గా. ఇది కోటప్పకొండ టెంపుల్లోకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ముందర నంది విగ్రహం, దానికి ఆపోజిట్లో శివాలయంలోకి ఎంట్రన్స్. చాలా బాగుంది. నేను క్లైమేట్లో చాలా ఆహ్లాదంగా ఉంది మనకు. ఒకసారి అయితే కుదిరితే ప్రతి ఒక్కరు కూడా ఈ త్రికూటేశ్వర స్వామి కోటప్పకొండ టెంపుల్ని తప్పకుండా దర్శించుకోండి. ఇంకా టెంపుల్ లోపల వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఆ శివయ్య విగ్రహం చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది టెంపుల్ లోపల నవగ్రహాలు, తర్వాత చిన్న చిన్న పూజలు జరుపుకోవడానికి అలా చాలా బాగుంది. తర్వాత కొద్దిగా కొండపైన ఒక శివయ్య విగ్రహం ఉంది, దానికి చేరుకోవడానికి ఇలా మెట్లు కూడా ఉన్నాయి. ఇది కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి టెంపుల్. తర్వాత ఈ పైభాగంలో నాగలమ్మ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అందరూ చాలా భక్తితో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడే పైన శివయ్య స్టాచ్యూ కూడా ఉంది. ఇది కూడా చాలా బాగా చూపర్లను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక్కడ కూడా చాలామంది భక్తితో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అయ్యే వీడియో ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే మేము టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా చక్కగా ఉంది. కుదిరితే అందరూ కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. చాలా బాగుంది. మంచి ఒక గుడ్ మెమరీ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. స్టాచ్యూస్ కానీ అక్కడ టెంపుల్ యొక్క లొకేషన్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. అన్నట్లు ఇది టెంపుల్ యొక్క మెయిన్ గోపురం. ఇక్కడే మనకు రూమ్స్ కూడా దొరుకుతుంది. టీటీడీ వాళ్ళ రూమ్స్ 300 మాత్రమే రూమ్కి. నాన్ ఏసీ అయితే, ఏసీ రూమ్ అయితే 800 పడుతుంది. చాలా బాగుంది. రూమ్స్ కూడా పర్లేదు. హాట్ వాటర్ కావాలంటే కామన్లో తెచ్చుకోవాలి, 300 రూపీస్ వాళ్ళు. అదే ఇప్పుడు మేము రిటర్న్ జర్నీలో ఉన్నాం అన్నమాట.